మినరల్ వాటర్ పేరుతో తాగునీటి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొందరు అనుమతులు లేకుండానే శుద్ధ నీటిని విక్రయిస్తున్నారు. ఇంకొందరు నీటి నాణ్యత, శుభ్రతను పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. అధికారులు కూడా ఇలాంటి నీటి శుద్ధి కేంద్రాలను చూసి చూడనట్టు వ్యవహరిస్తుండటంతో నాణ్యత లేని నీరు బబుల్స్ పారదర్శకత క్యాన్ లో చలమణి అవుతుంది. అల్లాపూర్, మోతీనగర్ తదితర ప్రాంతాల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. వాటిలో కొన్ని ప్లాంట్లు అనుమతులు తీసుకోకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. కొన్నైతే నాలాల వెంట వెలిశాయి. అల్లాపూర్, బోర్బండ, మాదాపూర్, మోతీనగర్ లో కొన్నేళ్లుగా నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి అల్లాపూర్ డివిజన్ పరిసరాల్లో సున్నం చెరువు ప్రస్తుతం ఎండిపోయింది. మైసమ్మ చెరువు, కామును చెరువులు ఉండటం, అందున సున్నం చెరువు, కామును చెరువు సమీపంలో ఇక్కడ శుద్ధి చేసిన నీరు సామాన్య ప్రజల ఇళ్లకే కాకుండా హైటెక్ నీటిలోని కంపెనీలకు కూడా సప్లై అవుతుండడం గమనార్హం. ఆటో ట్రాలీలు, వాహనాల ద్వారా నిత్యం గృహాలు, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కూల్ డ్రింక్ దుకాణాలకు 20 లీటర్ల బబుల్స్ ను సరఫరా చేస్తున్నారు. దుకాణాలకైతే 20 లీటర్ల క్యాను, గృహాల్లో అయితే 20 నుంచి 25 దాకా విక్రయిస్తున్నారు. శుద్ధి నీటిని తయారుదారుల సంస్థ పేరు, ISI గుర్తింపు నెంబర్ లాంటివి ముద్రించకుండానే వాటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి ప్లాంట్ లోనే ల్యాబ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరీక్షించాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించుకోకుండా కనీసం బబుల్స్ కు సీళ్లు కూడా సరిగ్గా వేయకుండా వాటిని విక్రయిస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. నీటి సరఫరాకు వినియోగించే బబుల్స్ లను కడగడం లేదని, కొన్ని సందర్భాల్లో పాచి పట్టి అపరిశుభ్రంగా ఉంటున్నాయని, దీనివల్ల వినియోగదారులు అనారోగ్యానికి గురే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే కొందరు వ్యాపారులు నీటిలో నాణ్యత, శుభ్రత పాటించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న కాముడి చెరువు పరిసరాల్లో అక్రమంగా బోర్లు వేసి చెరువు నీటిని ఆఫీసులు, విద్యా సంస్థలకు సరఫరా చేస్తుండడం ఇటీవల చర్చనీయాంశమైంది. కాముడి చెరువు నీళ్లలో కాలుష్యం స్థాయిలు ప్రమాదకరంగా మారాయి. హైడ్రా సున్నం చెరువు ప్రక్షాళన, సుందరీకరణ పనులు చేపట్టడంతో ఇటీవల చెరువులో నీళ్లు లేకుండా పోయాయి. కాముడి చెరువులో గతంలో అక్రమ బోర్లను తొలగించడం పట్ల స్థానిక కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. జలమండలి సరఫరా చేస్తున్న నీటిని అధిక శాతం ప్రజలు నేరుగా తాగడం లేదు. ఇందుకు కారణం అడపాదడప భూగర్భ జల పైపు లైన్లు, లీకేజీలు, డ్రైనేజ్ నీటితో కలిసి కలుషితం అవ్వడం. ఈ విషయమై జలమండలి అధికారులు సంప్రదిస్తే ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని, పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు సైతం అక్రమ వాటర్ ప్లాంట్ తనిఖీ, నీటి నాణ్యత, ప్రజా ఆరోగ్యం అంశాల్లో తమ ఆజమాయిషీ ఉండాలని, ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకునేవారు భరతం పట్టాలని పలువురు కోరుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి J24 ఆంధ్ర.